సామాజిక అస్త్రం ఒక్కసారి మన పురాణాలన్నీ దాటొచ్చి చూడు. అవసరాల కోసం అడ్డదారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. మనిషిలో లోతుగా పాతుకుపోయిన ధర్మం ఒక్కటే, అహం. ప్రతి ప్రాణిని కదిలించేది ఒక్కటే, ఆకలి. ప్రతి వాడిని నడిపించేది ఒక్కటే, ఆశ. ఆశ ముదిరినప్పుడు నీతి నిజాయితీలు స్వార్థమనే నిప్పులో మాడి మసైపోతాయి. ఇది ఒక సినిమాలో చెప్పిన జీవిత సత్యం. నేటి రాజకీయాలలో ఇదే అక్షర సత్యమై కూర్చుంది. అవును, నిజమే. అవసరాల కోసం అడ్డదారులు తొక్కే నాయకులే కానీ తమను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన వారిని చేరదీసి అక్కున చేర్చుకునే నాయకులు కరువయ్యారు. చేరదీయకపోయినా పర్వాలేదు, సాయం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ మరింతగా కిందకు అణగద్రొక్కాలని చూడటమే అసలైన దారుణం. ఒక చిన్న గీత పెద్దదిగా కనిపించాలంటే దాని పక్కన మరొక చిన్న గీత గీస్తే మొదటిది పెద్ద గీతలా కనబడుతుంది. ప్రస్తుత ప్రభుత్వం దీనిని అనుసరిస్తున్నట్లుగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో కాపుల పరిస్థితి అలానే ఉంది. ఎప్పుడో జరిగిన సంఘటన. కోర్టులు సైతం కొట్టేసిన కేసులను వెలికి తీసి తిరిగి దర్యాప్తుకు ఆదేశించి మరలా తిరిగి ఆ జీవోను రద్దు చేస్తూ కాపులకు మేలు చేశామని చెప్పుకోవడం ఏమనాలో సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న ముఖ్యులే చెప్పాలి. 2016 జనవరి 31వ తేదీన కాపు గర్జన పేరుతో జరిగిన ఉద్యమంలో తుని వద్ద రైలు దహనం కేసు నమోదయ్యింది. ఉద్యమంలోకి చొరబడిన కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఆ పని చేస్తే తమ డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న కాపు యువతపై నాటి ప్రభుత్వం కేసులు పెట్టింది. అంతేకాదు, కాపు సామాజిక వర్గం తరపున వారి సమస్యలపై తన గళం వినిపిస్తున్న నంబర్ 1 న్యూస్పై కక్ష సాధింపు చర్యలకు నాటి ప్రభుత్వం దిగింది. అతి తక్కువ కాలంలోనే అశేషంగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనడమే కాక అణగారిన ప్రజలకు బలమైన గొంతుకగా మారుతున్న నంబర్ 1 న్యూస్ను వేధించడానికి తుని రైలు దహనం కేసును పావుగా వాడుకున్నారు నాటి ప్రభుత్వ పెద్దలు. ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం, నంబర్ 1 న్యూస్ అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు, ఆ మంచి సోములతో కలిపి మొత్తం 40 మందిని నిందితులుగా చేరుస్తూ కేసు పెట్టారు. రైల్వే పోలీసులు తగిన సాక్ష్యాలను అందించి సరైన దర్యాప్తును నిర్వహించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ తుని రైలు కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. కేసు 5 సంవత్సరాలుగా ఆలస్యమైందని కోర్టు గుర్తించింది. 2016 రైలు దహనంలో వారి పాత్రను నిరూపించడానికి ఖచ్చితమైన ఆధారాలు లేకపోవడంతో ముద్రగడ పద్మనాభంతో సహా 41 మంది నిందితులను రైల్వే కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. లోపభూయిష్ట దర్యాప్తు చేసిన 3 రైల్వే రక్షణ దళం అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది. 2024 జూన్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దర్యాప్తును తిరగదోడుతూ జీవోనిచ్చింది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా కాపులలో నిరసనలు వ్యక్తం కావడంతో ఆ జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అయిపోయిన కేసును తిరగదోడటం, తిరిగి రద్దు చేసి కాపులకు మేలు చేసినట్లుగా గొప్పలకు పోవడం ఎవరికీ అర్థం కాని విషయం. జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ కోట వినూత విషయంలో కూడా అధికార పార్టీ నాయకుల కుట్రలు బహిర్గతమవుతున్నాయి. కోట వినుత ఆమె భర్త చంద్రబాబుల వద్ద రాయుడనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అధికార పార్టీకి చెందిన బొజ్జల సుధీర్ రెడ్డి రాజకీయంగా ఎదుగుతున్న కోట వినూతను దెబ్బతీయటానికి అనేక సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. కోట దంపతులను హత్య చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీనితో డ్రైవర్ రాయుడును అడ్డుపెట్టుకుని కోట వినూతను
రాజకీయంగా కుట్రలు పన్ని కోట దంపతుల వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న రాయుడుకు డబ్బులు ఆశ చూపించి వినుత పడక గదిలో రహస్య కెమెరాలు పెట్టి వ్యక్తిగత వీడియోలు తీయించేందుకు ప్రయత్నించారు. ఆ తరువాత డ్రైవర్ రాయుడు మృతి చెందడం, ఆ హత్య కోట దంపతులు చేశారని నిందలు వేసి కేసు నమోదు చేయడం, మద్రాసు కోర్టు వారికి బెయిల్ ఇవ్వడం జరిగాయి. కాపు కులానికి చెందినవారు, అందులో ఒక మహిళ రాజకీయంగా ఎదగడం సహించలేని అధికార పార్టీకి చెందినవారు పన్నిన కుట్రలకు వినుత బలయ్యారు. అలాగే దొమ్మర కులస్తులను గిరిబలిజలుగా మారుస్తూ జీవో నెంబర్ 5 విడుదల చేసి కాపులను అవమానించే మరో అంకానికి తెరలేపారు. దీనిపై కాపు సామాజిక వర్గం నుంచి ఉవ్వెత్తున నిరసనలు రావడంతో తిరిగి జీవో నెంబర్ 7 ద్వారా యథాతథ స్థితిగా ఉంటుందని చెప్పారు. నిజంగా దొమ్మర కులస్తులకు గౌరవం ఇవ్వాలనుకుంటే ఆ కులాన్ని ఉద్ధరించాలన్న చిత్తశుద్ధి అనుభవజ్ఞుడైన ముఖ్యుడికి ఉంటే ఆ కులానికి కొత్తగా ఒక గౌరవనీయమైన పేరు పెట్టి ఇక మీదట అందరూ ఆ కులాన్ని ఆ పేరుతోనే పిలవాలని జీవో ఇస్తే సరిపోతుంది. కానీ ప్రభుత్వం వారిని గిరిబలిజలుగా పేర్కొంటూ పనిగట్టుకొని కాపు సామాజిక వర్గాన్ని అవమానించేలా ప్రవర్తించిందన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వారిని గిరిబలిజలుగా ఎందుకు, కమ్మ కులంలో చేరుస్తూ ఎందుకు పేరు పెట్టకూడదు అన్న ప్రశ్నకు మాత్రం ప్రభుత్వ పెద్దల నుంచి సమాధానం కరువయింది. కాపు కులస్తులు అత్యధికంగా ఉన్న రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న దాదాపు 13 గ్రామాలు శంకరగుప్తం డ్రైనేజీ వల్ల సముద్రపు నీరు ఆ గ్రామాల్లోకి ప్రవేశించి లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోయి రైతులకు పూట కూడా గడవని స్థితికి చేరుకుంటే సంవత్సరాల తరబడి నాయకులు అధికారులు చుట్టూ తిరుగుతూ తమ సమస్యను రైతులు చెప్పుకున్నా ఎటువంటి ఫలితం లేదు. నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు సారథ్యంలో నంబర్ 1 న్యూస్ కోనసీమ ప్రాంతంలో పర్యటించి రైతుల సమస్యలపై 2 రోజుల పాటు ప్రత్యేక లైవ్ కథనాలను ప్రసారం చేసే వరకు ప్రభుత్వంలో కానీ అధికార యంత్రాంగంలో కానీ ఎటువంటి కదలిక లేదు. నంబర్ 1 న్యూస్లో వార్తలు వచ్చిన తరువాతనే స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్ స్పందించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశోధనలు మొదలుపెట్టారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం స్పందించి త్వరలోనే రైతులను కలిసి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కేవలం కాపులు అత్యధికంగా ఉన్న ప్రాంతం కనుకనే దశాబ్దంకు పైగా ఉప్పు నీటి సమస్య ఉన్నా అక్కడ ఏ పంట పండకుండా వేల ఎకరాలు చౌడు భూమిగా మారిపోయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. కాపు సామాజిక వర్గం బలమైనది. వారు తమకు మద్దతునిస్తే నాటి వైఎస్ జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడతామని, కాపులకు తగిన గౌరవం రాజ్యాధికారం కల్పిస్తామని హామీనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడా తిరుగుతూ ప్రచారం చేసుకొని వారి అండతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏరు దాటే వరకు వాడమల్లయ్య, ఏరు దాటాక బోడిమల్లయ్య అనే విధంగా ప్రవర్తిస్తుందని కాపు సామాజిక వర్గం వాపోతుంది. అధికారంలోకి వచ్చామన్న అహంకారమో, 5 ఏళ్లు ఏమి చేసినా అడిగేవారు లేరన్న ధీమానో తెలియదు. కానీ సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా వివాదరహితుడు మెగాస్టార్ చిరంజీవిని హిందూపూర్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది, ప్రభుత్వంలో సర్వం తానే అయ్యి నడుపుతున్న మంత్రి నారా లోకేష్ మామ అయిన బాలకృష్ణ చిరంజీవిపై మాటల తూటాలు పేలుస్తూ అవమానకరంగా మాట్లాడుతుంటే ఒక్కరూ ఆపలేదు. స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు కూడా ఇది సరికాదని వారించలేదు. సాక్షాత్తు కూటమి ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్న జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నను తాను అవమానిస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా నాడు అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడారు. సంఘటన జరిగిన తరువాత కూడా అసెంబ్లీ రికార్డుల నుంచి బాలకృష్ణ మాటలు తీసెయ్యకుండా కామినేని శ్రీనివాస్ చేత క్షమాపణ చెప్పించి
ఆ మాటలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారంటే కాపు సామాజిక వర్గంపై తెలుగుదేశం పార్టీకి నాయకులకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, అనేక మంది ప్రధానులను రాష్ట్రపతులు నిర్ణయించింది తానేనని, దేశానికి టెక్నాలజీని పరిచయం చేసింది తానేనని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ విషయంలో చొరవ చూపలేదని, కాపులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి తీవ్రంగా కృషి చేసిన కాపు ప్రజానీకం మనస్తాపానికి గురవుతుంది. కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దారకానిపాడు గ్రామంలో తిరుమలశెట్టి లక్ష్మయ్య నాయుడు అనే కాపు యువకుడిని అదే గ్రామానికి చెందిన కాకర్ల హరిచంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కారుతో గుద్ది దారుణంగా హత్య చేస్తే అతని ఇద్దరు సోదరులు పవన్ భార్గవులు తీవ్ర ప్రాణాపాయ స్థితికి వెళ్లేలా చేస్తే ఆ కేసును వక్రమార్గంలోకి నడిపేందుకు ప్రయత్నించారు. బహిరంగంగా పట్టపగలు కుల అహంకారం, అధికార పార్టీ తమదేనన్న ధీమాతో చేసిన ఈ దారుణ మారణాకాండను స్థానికంగా ఉన్న మన గ్రామం సంబంధించిన అతనే అమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఆయన అతనితో జరిగిన చిన్న గొడవ విషయంలో మనసులో పెట్టుకొని వాళ్ళ అన్నదమ్ములు బైక్ మీద వెళ్తుంటే ఫార్చునర్ కారు పెట్టి ఎక్కడ సినిమాలో చూస్తుంటాం ఆ విధంగా ఫార్చునర్ కారును గుర్తించి వాళ్ళ ముగ్గురు చంపాలను గుర్తించి కింద పట్టోళ్ళ మీద మళ్ళీ కారు ఎక్కించి వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్న వాళ్ళందరూ ఫోన్ చేసి ఒక వ్యక్తి అక్కడే చనిపాడు, తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు. మిగతా ఇద్దరు భార్గవ్ పవన్ అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే కుటుంబ సభ్యులు ఫోన్ చేసి వీళ్ళని కూడా చంపేద్దాం, సాక్ష్యం లేకుండా చేద్దామని చెప్పని చూపిస్తే వాళ్ళు కత్తులను రాటు తీసుకొని వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తే చుట్టుపక్కల పొలాల్లో ఏం జరుగుతుందని చెప్పి అన్నించుకుంటూ వస్తే వాళ్ళని చూసి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి లక్ష్మీనాయుడు చనిపోయారు. మిగతా ఇద్దరు సీరియస్ ఉంటే తీసుకొచ్చి గుంటూరులో ఉదయ హాస్పిటల్లో ఇక్కడ చేర్చారు. అక్కడ కోమాల నుంచి బయటకు వచ్చాడు. కోమాల నుంచి అక్కడికి నడుము దగ్గర పనిచేసి ఇంత దుర్మార్గం భయానకం మీరు ఎక్కడ వచ్చుకున్నారు? మిమ్మల్ని ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి, మిమ్మల్ని నిర్మాణం చేయడానికి కాపులు కావాలా? కమ్ములకి ఇంకేది పని? స్థానిక ఎమ్మెల్యే యుంటూరి నాగేశ్వరరావు జిల్లాకు చెందిన మంత్రి కొమ్ము కాయడం మరింత దారుణం. అధికారంలో ఉంది మా కులమే, ఏమి చేసినా అడిగేవారు లేరని నిందితులు బహిరంగంగా మాట్లాడుతుంటే తాము అన్ని వర్గాల ప్రజలకు ప్రతినిధులమని, అందరినీ సమదృష్టితో చూస్తామని, నేరం ఎవరు చేసినా వదిలిపెట్టమన్న ఒక్క మాట అధికార పార్టీ నాయకుల నుంచి రాలేదంటే ప్రస్తుత ప్రభుత్వంలో కాపుల పరిస్థితి ఏమిటనేది అర్థమవుతుంది. ఈ హత్యాకాండ మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ హత్య నేపథ్యం ఏంటి? నిందితుడు ఒక్కడే చేశాడా, లేదా ఆ వ్యక్తికి మద్దతిచ్చింది ఎవరు, పూర్తి స్థాయి సహకరించింది ఎవరు, ఆర్థిక వనరులో ప్రసక్తి జరిగిందా? ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గంలో ఒక కుటుంబాన్ని నిరోధించే ప్రక్రియ ఒక గ్రామంలో సామాజిక వర్గ కోణంలో జరిగే పరిస్థితి ఉందా అని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కొనసాగుతా ఉన్నాయి. తప్పనిసరిగా ఈ దాడుల్ని ఆపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. సవివరంగా విన్నవించుకుంటా ఉన్నాం. వెంటనే ఈ హత్యని ప్రోత్సహించిన వారిని కానీ, ఈ హత్య వెనక ఉండి మద్దతు తెలిపిన వారిని, కుట్రలో భాగస్వాములైన వారిని అరెస్టు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ హత్య గావించి సుమారు 2 వారాలు అవుతున్నా కనీసం ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు కానీ, అలాగే ఆ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు కానీ, అలాగే ప్రభుత్వం కానీ, అలాగే ప్రతి చిన్న విషయానికి స్పందిస్తున్న మన హోమ్ మినిస్టర్ గారు కానీ, గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క వ్యక్తి కుటుంబం నుంచి వాళ్ళ స్పందించకపోవటం, అలాగే ఆ కుటుంబానికి మేము ఉన్నామనే భరోసా ఇవ్వకపోతాం, ఆ కుటుంబాన్ని పరామర్శించకపోతాం, అలాగే కోమాలో ఉన్న ఆ ఒక సోదరుడు, అలాగే ఎన్నుపూస ఇరిగిపోయి అతను కూడా జీవితాంతం మంచానికి పరిమితమయ్యే వ్యక్తిలాగే వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంటే కనీసం ఆ వ్యక్తులను కానీ పరామర్శించకుండా
ఇవాళ గవర్నమెంటు 2 కుటుంబాలకి జరిగిన గొడవని ఇవాళ కుల సమస్యగా, అలాగే కులానికి సంబంధించిన గొడవగా ఇవాళ జరుగుతుందంటే దీనికి బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం వహించాలి. ఎందుకనంటే ఇవాళ ఆ రోజున జరిగిన దానికి స్థానిక శాసనసభ్యులు కానీ, అలాగే మంత్రివర్యులు కానీ, అక్కడ ఉన్న పార్టీలకు సంబంధించి కూటమి వ్యక్తులు కానీ స్పందించి ఉంటే ఈ రోజున ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల సంఘాలు, అలాగే ముఖ్యంగా నేను కుల సంఘాలను కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ రోజు ఇది కనుమరుగైపోయే విషయంగా గత 11-12 రోజుల నుంచి ఎవరికి తెలియపోతే ఇవాళ దాసర్ రాము గారు కానివ్వండి, అలాగే ఆమంచి సోముల అన్నయ్య గారు కానివ్వండి, అలాగే రెడ్డి రాయలు గారు, అలాగే అమ్మ శ్రీనివాస్ గారు, ఇలాగ అందరూ కాపు సంఘాలకి కోటిపల్లి అయ్యప్ప, వీళ్ళందరూ సంఘాల తరపున వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం, అలాగే ఇవాళ పెద్ద ఎత్తున అంటే ఆ కుటుంబం ఆర్థికంగా కూడా చాలా చిన్న కుటుంబం అని నాకు తెలిసింది. అందుకే ఇవాళ సామాజిక వర్గం నుంచి కూడా డొనేషన్లు ఇచ్చి ఇవాళ వాళ్ళ ఆరోగ్యాన్ని, అలాగే ఆ ట్రీట్మెంట్ కోసం కుల సంఘాలు డొనేషన్ వసూలు చేసి వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉందంటే, అంటే గవర్నమెంట్ ఇదన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదా? గవర్నమెంట్ స్పందించి అలా అయ్యే ప్రతి ఒక్క రూపాయి వైద్యానికి అయ్యే ఖర్చునంతనే తమ వంతుగా బాధ్యతగా ప్రభుత్వం ఇవ్వాలని, అలాగే ఆ కుటుంబానికి కూడా చిన్నపిల్లలు 2 ఉన్నారు ఆడపిల్లలు, ఆ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఆదుకుని అతి చిన్న వయసులో ఉన్న భర్తను కోల్పోయిన ఆవిడికి కూడా ఉద్యోగం ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని, అలాగే తక్షణమే నాకు తెలిసి హోమ్ మినిస్టర్ గారు స్పందిస్తే ఇది బాగుంటుందని, ఈ గొడవని పెద్ద చేయొద్దని. ఎందుకంటే కుల సంఘాలు ఆల్రెడీ ఈ దీపావళి వెళ్ళిన తర్వాత కుల సంఘాలన్నీ సుమారు 400-500 కుల సంఘాలు ఉన్నాయి, కాపు సంఘాలు. ఈ సంఘాలన్నీ ఒక తాటి మీదకి వచ్చి అమరావతిలో మీటింగ్ పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి దీన్ని చిలికి గాలివాన అయ్యే విషయంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి అయ్యే వైద్య ఖర్చులను మొత్తం పెట్టుకుని, అలాగే ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఇచ్చి ఒక కుటుంబానికి, అలాగే చనిపోయిన లక్ష్మీనాయుడు అలా మిస్సెస్కి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని మేము ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి తరఫున కోరుతాం. అధికార పీఠంలో నిలబెట్టిన దానికి వాళ్ళు ఈ రోజు మాకు గిఫ్ట్ ఇచ్చినారనమాట. ఈ రకంగా ఈ దాడులు అనేటువంటివి కేవలం ఈ గుంటూరుకు మాత్రమే పరిమితం కాదు, రాయలసీమలో కూడా విపరీతంగా దాడులు ఉన్నాయి బలిజల పైన, కాపుల పైన. సో నేనేం చెప్తున్నానంటే, మీరు మాకు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి మీకు మళ్ళీ మేము వచ్చేసి అదే విధమైనటువంటి తీరులో, అదే విధమైనటువంటి స్థాయిలో మేము గనక గిఫ్ట్ ఇచ్చినామంటే మాత్రము ఈసారి ఆంధ్రప్రదేశ్ అనేది వదిలిపెట్టి ప్రపంచ దేశాలు వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో మీ స్థావరాలు అక్కడికి పోవాల్సినటువంటి పరిస్థితి అనేది మీకు ఏర్పడుతుందని చెప్పేసి హెచ్చరిక అనేది జారీ చేస్తున్నాం. ఈరోజు యావత్తు బలిజ, కాపు, తెల్లగా, ఒంటరి సమాజం నుంచి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు గాంధీ గారి 3 కోతులు ఉన్నాయి: చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అని చెప్పేసి. అంటే ఆ విధంగా వచ్చేసి ఈ కాపు, బలిజ, తెలగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ ఎమ్మెల్యేలు మీ నోట్లు మూగపోయినాయా, మీ కళ్ళు గుడ్డైపోయినా, మీ చెవులు వినపడడం లేదా? ఈ హత్య జరిగి ఇన్ని రోజులు అయితే అంటే ఇంతవరకు కనీస స్పందన లేదు. మిగిలినటువంటి సామాజిక వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయి వాళ్ళని చూసి కొంచెం సిగ్గు తెచ్చుకోండి. ఈ రోజు బలిజలు, కాపులు అంటే కరివేపాకులు కాదు, సామ్రాజ్యాన్ని నిర్దేశించేటువంటి శక్తివంతమైనటువంటి కూటమి ఇది. ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఈ మర్డర్ చేయడం అనేటువంటిది జరిగింది. అతి క్రూరత్వంగా ఒక కారుతోటి గుద్దేసి, ఆ గుద్దేసినటువంటి సత్యం లేదో అనే సత్యం దాకా చంపారు దాంట్లో పెట్టి. ఇది చాలా క్రూరం. మనం ఎక్కడ ఎప్పుడు సభ్య సమాజంలో ఇటువంటి సంఘటనలో, ఇటువంటి ఒక ఆస్తుల కోసం లేకపోతే ఇంకో కోసం గొడవలు జరిగినంటే వేరు. ఇప్పుడు దాకా ఈ విషయాన్ని బయటకు తీసుకురావట్లేదు. ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయాలు మాకు చూస్తే చాలా బాధ కలిగింది. ఇది మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడానికి రాలేదు. ఒక వారం రోజులు, 4-5 రోజుల క్రితమే ఇక్కడికి రావాలనేటువంటిది అనుకున్నాం. కానీ మనం వెళ్ళి వాళ్ళకి జరిగేటువంటి సహాయాన్నో లేకపోతే వాళ్ళకి జరిగేటువంటి మేలునో మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం. మళ్ళీ దీన్ని లేనిపోయినటువంటి రాజకీయం అనేటువంటి పులుంతారు దీనికి ఎందుకు లేనటువంటిది ఈ రోజు వరకు ఊరుకున్నాం. కానీ నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు చెప్పారు. అది యాక్సిడెంట్ అనేటువంటిది ఆయన మాట్లాడినటువంటి వాట్సాప్లో ఆయన స్టేట్మెంట్ కూడా చూశాను.
యాక్సిడెంట్ అనేటువంటి చెప్పారు, తర్వాత వచ్చినటువంటి దాంట్లో చాలా క్రూరంగా చేశారనేటువంటిది కూడా చెప్పాడు ఆయన, అది విన్నాం. కానీ ఆ అమ్మాయికి ఏదో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. మేము ఇక్కడ కోరేది పెద్ద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి సిగ్గుపడేటువంటి విధంగా జరిగినటువంటి ఈ దుర్ఘటన. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరిగితే చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నాయకులు, కాపు జేఏసీలు, లేకపోతే జనసేన అభిమానులు, అనేక మంది కాపు అభిమానులు అందరూ కూడా ఇక్కడికి రావటం, వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి మీకు బాసటగా ఉంటామేమనేటువంటిది చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం వాళ్ళు ఎదురు చూసేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవసరం అయితే లేదు. ఇంత నిర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని తప్పనిసరి 2 ఆడపిల్లలు రూపాయి పట్టుకొచ్చి ఆ కుటుంబంలో పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ 2 మరుదులు భర్తను చంపేశారు. 2 మరుదులు ఇలా హాస్పిటల్లో కాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా పలకరిస్తాం. శాశ్వతంగా అంగవైకల్యమైనటువంటి పరిస్థితులు అంటున్నారు. చూడాలి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూద్దాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో 2 అమ్మాయిలు, ఆడపిల్లలు వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపు హృదయం నుంచి కూడా కదిలించి వాళ్ళందరూ ఎలాంటి ఆదుకోవడం కోసం దేహి అనేటువంటి పరిస్థితుల్లో ఈ కులం లేదు. ఒకప్పుడు ఉంటే ఉన్నదేమో కానీ ఈ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో చైతన్యం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి అయితే కులానికి లేదు. తప్పనిసరిగా కుటుంబాన్ని అన్ని విధాలుగానే మేము ఆదుకుంటాం. కానీ జరిగినటువంటి దుర్మార్గానికి మాత్రం న్యాయం జరిగేటువంటి విధంగా మాత్రం ఉండాలి. ఏదో కేసు పెట్టాము, కేసు రిజిస్టర్ చేసాము, వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేశారు అనేటువంటి చెప్తున్నారు. ఆ కేసు అనేటువంటిది యాక్సిడెంట్ కేసు కాదు, మర్డర్. దీనికి కాజ్ ఆఫ్ మర్డర్ చేయడానికి గల కారణం వాళ్ళ భార్యని చెరబట్టాలి. ఒక దుర్మార్గమైనటువంటి వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, వీళ్ళ బలహీనతను దృష్టిలో పెట్టుకుని 2 సంవత్సరాలుగా భయంకరంగా టార్చర్ పెట్టాడు ఆ అమ్మాయిని. ఇతను భర్తను చంపడానికి గల కారణం, ఈ అమ్మాయిని భర్త చంపడానికి గల కారణం ఏంటో ఆ అమ్మాయి చెప్పింది. కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఇది భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గం అనేటువంటి చర్యలు ఇంకెవరో చేయటానికి భయపడేటువంటి విధంగా మాత్రం ఆ పనిష్మెంట్ ఉండాలనేటువంటిది కూడా మా తాలూకా అభిప్రాయం. కాపు సామాజిక వర్గానికి చెందిన ఎవరైనా బలమైన గొంతుకగా మారుతున్నారంటే వారిని వెంటనే అణగద్రొక్కే కార్యక్రమం అనాదిగా వస్తూనే ఉంది. నాటి వంగవీటి మోహనరంగా నుంచి నేటి పవన్ కళ్యాణ్ వరకు జరుగుతుంది ఇదే. నాడు అధికారంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాపు సామాజిక వర్గం తరపున పోరాడుతూ బలమైన శక్తిగా మారిన వంగవీటి రంగాను అంతం చేసే వరకు నాటి ప్రభుత్వ పెద్దలు నిద్రపోలేదు. సుదీర్ఘ కాలం తరువాత అదే స్థాయిలో బలమైన శక్తిగా మారుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కూడా అవసరానికి అడ్డం పెట్టుకొని తిరిగి అణగద్రొక్కే కార్యక్రమం చేపడుతున్నారన్న అపవాదు నేటి ప్రభుత్వం కూడా మూట కట్టుకుంటుంది. 2014 ఎన్నికల్లో ఎటువంటి పదవులు ఆశించకుండా నాటి కూటమి అయిన టీడీపీ, బీజేపీలకు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి కాపు సామాజిక వర్గాన్ని కూడగట్టి అధికారంలోకి వచ్చేలా చేశారు. అధికారంలోకి వచ్చి అనంతరం నాటి ప్రభుత్వ పెద్దలు ఆధిపత్య ధోరణిని చూపించగా పవన్ కళ్యాణ్ విభేదించి టీడీపీతో తెగతెంపులు చేసుకున్నారు. కాపులు దూరమయ్యేసరికి 2019 ఎన్నికల్లో టీడీపీ చతికిలపడింది. 2024 ఎన్నికలు సమీపించే సమయంలో పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును పరామర్శించి కూటమి పొత్తుకు బీజం వేసి కూటమి అధికారంలోకి తీసుకురావడానికి ప్రాణం పెట్టి కృషి చేశారు. గతంలో అనేకసార్లు టీడీపీ చేతిలో అవమానాలకు, మోసాలకు గురైనప్పటికీ కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్న నమ్మకంతో కాపు సామాజిక వర్గం
కూటమికి బలమైన మద్దతుదారుగా నిలిచి విజయం చేకూరేలా చేసింది. రాజకీయాలలో ఎప్పటికప్పుడు అవసరాలకు తగ్గట్లుగా ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. దానిని ఎవరూ కాదనరు కూడా. అయితే నమ్మి ఓట్లు వేసి గెలిపించిన వారిని మాత్రం నట్టేట ముంచడం రాజకీయ విఘ్నత అవదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడికి అది అసలు తగదు. ఇప్పటికైనా జరుగుతున్న తప్పులను సరిదిద్దుకొని ప్రభుత్వం ఏర్పడటానికి కారకులైన కాపు సామాజిక వర్గానికి తగిన గౌరవం ఇవ్వాలని, భవిష్యత్తులో కాపు సామాజిక వర్గాన్ని అవమానించే పనులు మానుకోవాలని, అప్పుడే 2029లో జరిగే ఎన్నికల్లో మరొకసారి కూటమి అధికారంలో వచ్చే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో కాపు సామాజిక వర్గం ఆగ్రహానికి గురయ్యి గత ఎన్నికల్లో వైసీపీకి పట్టిన గతే పడుతుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.